నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వినూత కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఎందుకంటే చెన్నై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బహుశా అది ఆ కేసు ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే ఇప్పటికి హషప్ అయి ఉండేది. మొత్తం ఆధారాలు కూడా ఎక్కడ కనపడకుండా పోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అటు అధికార కూటమిలోని తెలుగుదేశం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికైతే వాళ్ళు ఏంటంటే స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏమో he has been trying to disown himself from the case, కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. బట్ ఆయన ఏంటంటే అక్కడ చెన్నై పోలీసులు అక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇక్కడ ఆయన ఎఫ్ఐఆర్ కాపీతోటి ప్రెస్ మీట్ పెట్టి భుజాలు తడుముకోవటం ఏంటనేది జనాలకు అర్థం కాకుండా ఉంది. ఏదైనా తెలుగుదేశం పార్టీ స్టాండర్డ్గా ఒక ఆన్సర్ ఉంది వాళ్ళకి, చట్టం దాని పని అది చేసుకుపోతుందని. సరే, అది చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఆ చట్టం పని చేస్తున్నది తమిళనాడులో. ఇప్పుడు అదే కొంత వరీడ్గా ఉంది ఇటు జనసేనకి కానీ తెలుగుదేశానికి కానీ. వినూత కేసులో అసలు ఏమైంది, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? బెడ్రూమ్లో పెట్టిన 4 సీసీ కెమెరాలు పాండీ బజార్ పక్కన ఉన్న ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలోనే, ఫేమస్ ఎలక్ట్రానిక్ దుకాణంలో ఒక అత్యంత ప్రముఖ రాజకీయ నాయకుడు కాళహస్తిలోని, ఆయనకు చెందిన ఒక బిజినెస్ అసోసియేట్ మొత్తం 8 కెమెరాలు కొంటే 4 బెడ్రూమ్లో అమర్చారు తెలియకుండా. అండ్ ఒక 2 ఆమె పర్సనల్ వెహికల్లో కూడా అమర్చారు. ఇవే ఇంతవరకు అయితే చెన్నై పోలీసుల దగ్గర సమాచారం ఉంది. ఫర్దర్గా అసలు ఏం జరుగుతుంది, ప్రోబు పార్టీలు ఎలా తీసుకుంటున్నాయి, ఏడాది పూర్తి కాకుండానే లేకపోతే ఏడాది పూర్తయిన కొన్ని రోజుల వ్యవధిలోనే కూటమి పెళ్ళి ఇలా పెటాకులు అవటం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఈ గొడవలు ఏంటి, ఈ సందేహాలన్నీ వస్తున్నాయి. దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ గారు. నమస్కారం లక్ష్మీకాంత్. నమస్తే. శుభ్రంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా యూఎస్లో, వినూత కానీ ఆమె హస్బెండ్ చంద్రబాబు గారు కానీ. అక్కడే ఉండుంటే పోయేదేమో కదా. అక్కడే ఉండుంటే అండి, ఫస్ట్ ఏంటంటే అండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ భావజాలం, ఆయన పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో విధి విధానాలు ఇవన్నీ చూసి ఆకర్షితులయ్యి సాఫ్ట్వేర్ జాబ్ కాదు, మనం ఆయనతో పాటు నడవాలన్న ఒక ఆలోచన అనేది వచ్చిన తర్వాత ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు అండి అక్కడ మెక్సికోలో అనుకుంటా, మెక్సికోలోను టెక్సాస్లోను. వాళ్ళు ఏంటంటే వచ్చేసారు. అదే టైంకి ఏంటంటే ఈ రాయుడు అనే అతను కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి కొంచెం ఆకర్షితుడై కొంచెం అభిమానిగా ఉండి, ఇవాళ రోజున అతని పేరు శ్రీనివాస్ అయితే అతను కాటం రాయుడు సినిమా అప్పుడు అతన్ని రాయుడు అని చెప్పేసి అతని పేరు మార్చుకున్నాడు. ఇంకా మార్చుకునేసరికి ఆ టైంలో కొంచెం వాళ్ళు ఎన్ఆర్ఐలు మళ్ళీ ఇక్కడికి రావడం, కొంచెం పార్టీ ప్రకారంగా ఖర్చు పెట్టుకోవడం, ఇదంతా చూసుకున్న తర్వాత ఏంటంటే వినూత గారితో పాటు నడవాలని ఒకసారి వినూత గారు ఏమన్నారో చూసి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, మాట్లాడారు. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల ఆవిడ చెప్పింది కదా, ఉన్నారు చెప్తాం, వచ్చి బయటికి చెప్తాం. పక్క నుంచి ఆమె భర్త చంద్రబాబు గారు ఇలా వేలు చూపించి బెదిరించే ధోరణిలో ఆయన కూడా మాట్లాడాడు అక్కడ. బహుశా అంటే వాళ్ళు ఎదుర్కొన్న సఫికేషన్ అయి ఉండొచ్చు. అది సో ఏంటంటే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ జాబులు చేసుకున్న తర్వాత ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే పార్టీలో మంచి యాక్టివ్గా తిరగడం, అసలు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు కూడా. మీకు కూడా తెలియదేముంది, ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో కొన్ని గొడవలు జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చి ఇక్కడ ఎస్పీకి మళ్ళీ వినూత గారికి అండగా మళ్ళీ నిలబడి వినతిపత్రం కూడా ఆ టైంలో ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకుంటా ఉండంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే రాయుడు అనే వ్యక్తి కూడా ఎప్పుడు కూడా అతనికి చెల్లున్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వినూత గారికి ఇచ్చేవాడు, చంద్ర గారికే మాట్లాడేవాడు. ఎప్పుడు కూడా ఫోన్ చేసినా కానీ అంటే నాకు ఎప్పుడు కూడా కొంచెం వాళ్ళ యాక్టివిటీస్ అని వాళ్ళు స్వచ్ఛందంగా కొన్ని సేవా కార్యక్రమాలు కానీ నియోజకవర్గంలో ప్రజల మధ్యలో తిరగడం కానీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు అండి. ఎక్కడా కూడా తగ్గల. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో 2019లో సీట్ ఇచ్చిన తర్వాత నాకు 5200 ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా కుంగిపోలే. ఈసారి రెట్టింపు పవర్తో కూడా మనం ఖచ్చితంగా అయితే మనం కొట్టాలి, జనసేన అయితే శ్రీకాళహస్తిలో నిలబెట్టాలని భార్యాభర్తలు చాలా భీష్మించుకుని కూర్చున్నారు. కానీ ఇటువంటి పరిహారాలు జరిగిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే సొంత అక్కలా ఫీల్ అయ్యాడు. ఒకసారి ఏమైందని చెప్పేసి మేము కూడా ఇదయ్యాం. మేము చూసుకునేది కూడా చూసుంటారు కదా పిల్లాడిని. కలుస్తానండి నేను పార్టీ ఆఫీస్ దగ్గర నేను 2 సార్లు కలిసాను కానీ ఫోన్లో ఎక్కువగా మాట్లాడేవాళ్ళం, ఎందుకంటే మేము ఎక్కువగా కలవం కదా. సో
అతను ఇదంతా అయిపోయిన తర్వాత అతని విధి విధానాలు ఏంటని చెప్పేసి ఊర్లో నేను ఒకసారి కనుక్కుంటే వాళ్ళ మావయ్య సర్పంచ్ 10 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో, ఎవరు? ఈ రాయుడు వాళ్ళ మావయ్య. మావయ్య. అతని పేరు సుబ్రహ్మణ్యం. అతను కూడా ఇది కుర్రోడు గురించి చాలా గొప్ప చెప్తాడు. జనసేనలో ఏముంటుంది, నీకేం జనసేనలో వద్దు అది ఇది అని అంటే, లేదు నేను పవన్ కళ్యాణ్ గారితో పాటే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా చూడాలి, ఆయనతో పాటు నడవాలి అని చెప్పేసి అని అంటే వైఎస్ఆర్సీపీలోకి తీసుకుందాం అనుకున్నా కానీ జనసేనలోకి వచ్చాయి. సో అప్పటికి వాళ్ళ మావయ్య ఇంకా తల్లిదండ్రులు లేరు, ఆయన దగ్గర పెరిగినట్టుగా మేనత్ దగ్గర పెరిగినట్టు తల్లిదండ్రులు లేరండి. తండ్రి ఏంటంటే తల్లిని కొంచెం చంపేసి ఇతను పరారైపోయాడు మాట చిన్నప్పుడే. అతను ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. వాళ్ళ బామ్మ చెల్లికి పెళ్లి చేశాడు. ఇతనికి జీతం కూడా ఏంటంటే ఒక 5,000 వరకు చేతి ఖర్చుల వరకు ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు 9,000 ఇస్తున్నారు, మొన్న మార్చి నుంచి 9,000 ఇచ్చేవాళ్ళు. ఆ జీతం ఖర్చులు కాకుండా మొత్తం రాయుడికి సంబంధించి ఏమైతే బట్ట కానీ తిండి కానీ ఏదైతే ఉన్నాయో మొత్తం అవసరాలన్నీ కూడా వింత గారే చూసుకునేవాళ్ళు అన్నమాట ఆ కుటుంబం. వింత గారు ఎక్కడికి వెళ్ళాలి కానీ సోషల్ మీడియాకి సంబంధించి కానీ సామాజిక మాధ్యమాల్లో ఏదైనా కొంచెం వీడియోలు కొంచెం ఎడిటింగ్ చేయాలన్నా కానీ ఇవన్నీ మొత్తం రాయుడే సింగిల్గా చూసుకునేవాడు మొత్తం అంతా. అట్లాగని ఇతనేం చదువులేని కుర్రోడైతే కాదు, మళ్ళీ ఐటీఐ చేశాడు. రేణిగుంటలో రంగనాథ కాలేజీలో ఐటీఐ చేశాడండి. చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీలో ఉండాలని చిరంజీవి గారిని కలిశారు, నాగబాబుని కలిశాడు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాడు. అంత ఇదిగా ఉన్న వ్యక్తి ఇవాళ రోజున వచ్చిన బయట పరిణామాలు, ఈ అనుమానాలు ఇవన్నీ చూస్తూ ఉండంటే ఇతను చేశాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. బట్ ఏంటంటే తమిళనాడు పత్రికా పేపర్లో వచ్చింది మ్యాటర్ ఎట్లాగంటే వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్టుగా. ఒక తమిళనాడు పేపర్లో వచ్చింది ఒకటి మీకు చెప్తా. వినూత అండ్ హర్ హస్బెండ్ చంద్రబాబు క్వశ్చన్డ్ రాయుడు అండ్ లర్న్డ్ దట్ రాయుడు వాజ్ అలెజిడ్లీ స్పైయింగ్ ఫర్ సపోర్టర్స్ ఆఫ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆఫ్ ది టీడీపీ అకార్డింగ్ టు ది చెన్నై పోలీస్. ఓకే, చెన్నై పోలీసులే చెప్పినట్టుగా అదేలే ఈ రాయుడు లేదా మీరు చెప్పే శ్రీనివాస్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి స్పైయింగ్ చేసి పెట్టాడు ఆయనకి అని చెప్పేసి మన వాళ్ళు మొహాట పడుతున్నారు రాయడానికి. చెన్నై వాళ్ళకి ఏ మొహాటాలు ఏముంటాయి, వాళ్ళు రాశారు. అయితే అంత కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేతో గొడవ పడాల్సిన అవసరమైన ఆవిడకి ఎందుకండి? షీ హాస్ ఎక్స్పెక్టెడ్ సీట్, రాలేదు, అయిపోయింది. తర్వాత ఏదో పంచాయతీ కూడా జరిగిందంట కదా, ఒక 5 కోట్లు ఆయన చేత ఇప్పించేందుకు కూడా ఏదో ప్రయత్నాలు జరిగినాయి, ఆయన ₹1 కూడా ఇవ్వలేదు అని చెప్పి తెలిసింది. మనీ మ్యాటర్ అయితే నాకు తెలియదండి వాస్తవానికి. ఇక్కడ విషయం ఏంటంటే నాకు తెలిసిన విషయం వరకు మార్చి నుంచి అయితే అతను నా కాంటాక్ట్లో అయితే లేడు. ఎవరు? రాయుడు. ఈ పత్రికా కథనాల ప్రకారంగా మార్చిలోనే ఏదో వీడియో వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఆ టైంలో కూడా నేను ఒకసారి చేస్తే ఈయన చంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. నేను ఇక్కడ రాయడేండి మరి మొత్తం అంతా సోషల్ మీడియా అతనే చూసుకుంటాడు కదా, మీ అప్డేట్స్ మొత్తం అన్ని ఇస్తాడు కదా అంటే కొంచెం లీవ్లో ఉన్నాడు, ఊరు వెళ్ళాడు అన్నాడు. ఆ మార్చి నుంచి ఇప్పుడు వరకు అయితే నేను మళ్ళీ ఫోన్ చేయలేదు, అతనితో మాట్లాడలేదు. నాకు తెలిసింది మళ్ళీ ఈ న్యూస్ ప్రకారంగానే తెలిసింది ఇట్లా జరిగిందని చెప్పేసి. సో ఇక్కడ విషయం ఏంటంటే అండి, అక్కడ కూటమిలో సమన్వయకర్తగా ఇవాళ రోజున కాళహస్తిలో ఒక సీట్ రాలేదన్న విషయం మీద అయితే వినిత గారిని నేనైతే తప్పుపట్టట్లేదండి. ఫస్ట్ వాళ్ళు మాట్లాడడం ఏంటంటే వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత బొజ్జల సుధీర్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చేశారని చెప్పేసి వాళ్ళ భర్త అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ రేపొద్దున్న ఇప్పుడు అయితే రిమాండ్లో ఉన్నారు. ఈ రిమాండ్ ప్రకారంగా చూసుకుంటే రేపొద్దున ఖచ్చితంగా అయితే పోలీసులు ఆయన పేరు ప్రస్తావించారు కాబట్టి ఆయన కూడా రేపొద్దున రమ్మంటారు, పక్క రాష్ట్రం అయినా కానీ. ఇక్కడ ఆయనకి వెళ్ళిన తర్వాత నిజాలు ఏంటనేది తెలియాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే వీడియోస్ అంటున్నారు, ఆ వీడియోస్ అది ఎంతవరకు నిజం, అబ్జెక్షనబుల్ అండ్ కాంప్రమైజింగ్, అంతకుమించి మనం మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాను. అదే అభ్యంతరకర, అదేలే చాలా ఇబ్బంది పెట్టే వీడియోలు. ఇంకోటి 2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. 4 కెమెరాలు అతను అమర్చాడా, అతని ద్వారా ఒక తెలుగుదేశం నాయకుడు ఆ ఇంట్లో మొత్తం అరేంజ్ చేయించాడా? అవి ఏంటంటే అసలు వీళ్ళే అస్టానిష్ అయ్యారట. ఇక్కడ కెమెరాలు పెట్టి ఇవన్నీ చేశారండి. ప్రైవేట్ వీడియోస్ ఎట్లా బయటకు వచ్చినాయి సరే ఇక్కడ చూసుకుంటే కదా, అంటే అతనికి అంత చనువు ఇచ్చారా వీళ్ళు? ఇంటి మనిషేనండి ఫస్ట్, అదే వచ్చిన సమస్య. అది ఇక్కడ ఇంటి మనిషి. మీరు ఏదో చెప్తున్నారు వినూతక్క అని పచ్చబొట్టు పొడిపించుకున్నంత మాత్రాన బయట మనిషి.
అయితే అక్కడ జరిగింది ఏంటనేది మనకు తెలియదు, కానీ ఎక్కడైతే మనం చూసుకునేది ఏంటంటే టైం గ్యాప్ ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల ప్రకారంగా మనం చూసుకుంటుంది ఏంటంటే ఇక్కడ వినుత గారికి మార్చి నుంచి ఆ వీడియో దొరికిందని చెప్పేసి అని అన్నారు. నేను అదే టైంలో మార్చిలో నేను ఫోన్ చేస్తే మరి అతను అవైలబుల్లో లేడు. కానీ మార్చి నుంచి ఇప్పుడు జూన్ 21 వరకు ఆవిడ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. పార్టీకి సంబంధం లేదు, ఇన్ని రోజులు మా దగ్గర నమ్మిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి మేము పనిలోంచి తీసేస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని వాట్సాప్లలో వాళ్ళు మెసేజ్లు పెట్టారు. సో మార్చి నుంచి జూన్ వరకు మరి వాళ్ళు ఎందుకు ఆగారు? ఇదైతే క్వశ్చన్ మార్క్. అది మీరు కానీ నేను కానీ చర్చించుకోవడానికి లేదు. మరి జూన్ 21 నుంచి ఆవిడ ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత అతన్ని పంపించకుండా, అంటే ఇది బయట మాట్లాడుకునే విషయాల ప్రకారంగానే మనం మాట్లాడుకుందాం. జూన్ 21 నుంచి ఇతను చనిపోయింది ఏంటంటే జూలై 7th అంటున్నారు. జూలై 7th. ఈ జూలై 7th వరకు మరి వీళ్ళ దగ్గర ఇతన్ని ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ చెల్లి చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు చెప్తూ ఉన్నది ఏంటంటే మా అన్నయ్యకి కాలుకి దెబ్బ తగిలింది, అక్కడ ఉన్నాడు, ఇవాళ రోజున హత్య విషయంలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజు మేము మా అన్నయ్యని కాలుకి దెబ్బ తగిలినప్పుడు చూసినప్పుడు వాళ్ళు పక్కనే ఉన్నారంట. చెన్నై పోలీస్ ఏం చెప్పారంటే ఇంకా రాయుడు allegedly took money from the MLS confidants and shared Vinuta's secrets and functioning to the other camp. Allegedly on their insistence, he tried to take private photos of the woman. Police quoted Chandrababu as saying, ఆమె భర్తే చెప్పాట ఇట్లా ప్రైవేట్ ఫొటోస్ తీసుకున్నాడు, ఎమ్మెల్యే మనుషులు అతనికి పైసలు ఇచ్చేదంతా చేయించారని ఆమె భర్తే చెప్పినట్టుగా పోలీసులు చెప్పింది. ఇదేమి వాళ్ళు టకారాలు ఏం లేవు, పోలీసులు అథెంటిక్గా చెప్పింది. సార్ పోలీస్ విషయాల్లో చంద్రబాబు గారు అయితే చెప్పుంటారండి. ఓకే, అక్కడ మీరు నేను చూడలేదు, వాళ్ళు విచారణ చేసిన దాని ప్రకారంగా ఆయన చెప్పినట్టుగానే అంటున్నాం మనం. నేను అనలేదు, అదేలేండి మనం అంటున్నాం అంటే అక్కడ పోలీసు వారు చెప్పినట్టు. సో ఇక్కడ మనం అది ఏది నమ్మడానికి లేదు. పోలీసులు కూడా నమ్మరా మీరు? ఎవరిని? పోలీసులు చెప్పింది కూడా నమ్మరా? వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేవు కదండి. ప్రూఫ్లు ఉన్నాయంటారా? ఆయనే చెప్పాడని కదా చెప్తోంది, ఆమె భర్తే చెప్పాడు కదా, ఆమె భర్తే చెప్పాడు పోలీసులు కనుక కదా చెప్పింది ప్రైవేట్ ఫోటోలు తీశాడని. ప్రైవేట్ ఫోటోలు తీశారంటున్నారు సార్. ఏది ఆ ప్రైవేట్ ఫోటోలు సంబంధించి చూపిస్తారండి పోలీసు? మా దగ్గర తమిళనాడు పోలీసు వాళ్ళు అంత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము స్వాధీనం చేసుకున్నామని ఒక మాట అయితే పెడతారు కదా అండర్లైన్ చేసి. మరి అదే కదా ఆయన ఓపెన్ గా పోలీసులే చెప్పారని ఆమె భర్తే చెబుతుంటే ఇక మీరు పోలీసులు ఎలా కాంట్రాడిక్ట్ చేస్తారు? పోలీసులు ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ వాళ్ళు కోర్టుకి ఇస్తారండి, మనందరూ ప్రజలకు పంచరు కదా. ప్రజలకు పంచరు, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా అక్కడ మెన్షన్ చేయాలి కదండి. ఇక్కడ స్వాధీనం చేశారు, స్వాధీనం చేసుకున్నామని చేశారా? వాళ్ళు చెప్పినట్టుగా చెప్పారు, ఆయన చెప్పినట్టుగా. అదే. సో మరి ఆయన చెప్పింది కూడా కాదు. ఇప్పుడు అతను ఎక్యూజ్డ్ అయినంత మాత్రాన అతను చెప్పింది అంతా అబద్ధము, అవతల వాళ్ళు విక్టిమ్స్ చెప్పేదంతా నిజం అయి ఉండాల్సిన అవసరం లేదుగా. పోలీసు మొత్తం అన్నీ సేకరిస్తారు. మీరు చెప్పేది ఎక్స్ చెప్పేది వింటారు, వై చెప్పేది వింటారు, ఆధారాలన్నీ సేకరిస్తారు. ఓకే, తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. అలాగూ రిమాండ్ విధించారు 14 రోజులు అనుకోండి. రిమాండ్ అయిన తర్వాత అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ముందర ఈ సీసీ కెమెరాల గొడవ ఏంటి? ఆ పొలిటికల్ పెద్ద టాప్ పొలిటికల్ లీడర్ బిజినెస్ మ్యాన్ చెన్నైలో పనిచేస్తున్న ఆయన ఎవరు, ఆయన ఎందుకు వీళ్ళింటో సీసీ కెమెరాలు పెట్టించాడు ఇతని చేత? ఆమె కారు ఆ వెహికల్ సీసీ కెమెరాలు పెట్టించడం అంటే నాట్ ఈజీ సార్. అంత పెద్ద ఇంట్లో సీసీ కెమెరాలు వచ్చి ఫిట్టింగ్ చేస్తానంటే అక్కడ కుదరదు. ఎందుకంటే ఎంతోమంది పనులు ఉంటారు, ఎంతోమంది సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఉన్న టైంలో ఇట్లా వచ్చి సీసీ కెమెరా ఫిట్టింగ్ చేయాలంటే ఒక ల్యాడర్ వేసుకొని సీసీ కెమెరా కాదు, జాగ్రత్తగా సీసీ కెమెరా కాకుండా సీక్రెట్ కెమెరా అని చెప్పండి. మీరు అదే సీక్రెట్ కెమెరా అని చెప్పండి. అది మీరు అట్లాగంటే నేను దానికి అబ్జెక్షన్ చెప్తా. సో అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు, వీడియోస్ అయితే మనకు తెలియదు. నేను ఒకటే మాట చెప్తున్నా, సీక్రెట్ కెమెరాలే 8 కొన్నట్టుగా రసీదు కూడా చెన్నై పోలీసు దగ్గర దొరికిందట. అదే వాళ్ళకి దొరికిందట. ఓకే, మరి దాని ప్రకారంగా ఇప్పుడు జరిగిన బ్యాంకుల లావాదేవీలు అన్నా చూడాలి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి లావాదేవీలు అన్నా చూడాలి. ఆ లావాదేవీలు చూసిన ప్రకారంగా ఎవరి నుంచి వెళ్ళాలని చూడాలి. ప్లస్ అప్పుడు ఇతను చనిపోయిన తర్వాత ఇతను రేణిగుంట నుంచి శవాన్ని తీసుకెళ్ళినప్పుడు మహేంద్ర కారు ఒకటి యూజ్ చేశారు. అతను అశోక్ అనే వ్యక్తి అసలు ఎవరు? అతను అశోక్ అనే పేరు మీద తిరుత్తని అయితే పోలీస్ అరెస్ట్ చేసిన వాళ్ళలో అండి వాళ్ళు చెప్పిన దాంట్లో శివకుమార్ 36 ఏళ్ళు ఆయన జనసేన పార్టీ ఐటీ వింగ్ ఫంక్షనరీ అట, ఆయన కూడా ఉన్నాడట. ఏది ముగ్గురు కో అక్యూజ్డ్, 3 పిల్లలు కాక. ఒకళ్ళు వచ్చి
శివకుమార్ అండి. ఉమ్, ఇంకో అతను వచ్చి కార్ డ్రైవర్ అండి చంద్ర గారికి. ఉమ్. ఇంకో గోపి అనే ఒక 24 ఏళ్ళు, షేక్ దాసర్ 23 years. అతను ఫాలోవర్ అండి. దాసర్ అనే అతను. ఆ, ఇప్పుడు ఈ దాసరే అటు ఆ ఎమ్మెల్యే క్యాంప్కి కూడా పనిచేసేట, అది కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అదే సార్ నేను చెప్తున్న పాయింట్ అదే. అంటే ఇప్పుడు ఈ సీక్రెట్ కెమెరాస్ పెట్టినప్పుడు అటు పక్కన ఒకవేళ డబ్బులు ఇస్తే కనుక బ్యాంకు లావాదేవీలు అయితే ఖచ్చితంగా జరుగుంటాయి కదండి, అది చూసుకోవాలి కదా. ఆ బ్యాంకు లావాదేవీలు కాకుండా ఇటు పక్కన అటుపక్క వ్యక్తులను కాకుండా ఇటు పక్కన ఒకసారి చూసుకోండి. ఒక మాటకి నేను అడ్డం రాట్లా కాదు, ఈ మాటకి నేను అడ్డం రాట్లా ఒక మాట. ఇటు పక్కన వీళ్ళ లావాదేవీలకు సంబంధించి, వీళ్ళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి మొత్తం ఇతనే చూసుకుంటున్నాడు కదా. ఆ లావాదేవీలకు సంబంధించి కొన్ని రోజులు వీళ్ళు ఆపారేమో, అందుకనే అప్పుడు జూన్ 21 నుంచి జూలై 7 వరకు వీళ్ళు ఆపారేమో ఎవరిని, ఈ రాయుడిని ఇంటి దగ్గర. ఉమ్. అర్థమైందా? ఫోన్స్ లాకేసుకొని అందుకనే ఇతను ఆపారు. ఇట్లాంటి అభియోగాలు చూసుకుంటే కోకొల్లలు సార్ మనకు తెలియని. ఓన్లీ సీసీ కెమెరాల ప్రకారంగానే నేను చెప్పేది అది కాదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. నేను సమ్ ఎక్స్ ఒక వై చేత ఒక అనెథికల్ ట్రాన్సాక్షన్, ఒక అనెథికల్ వర్క్ చేయిస్తున్నప్పుడు బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరుపుతాడా? ఫిజికల్గా డైరెక్ట్ క్యాష్ ఇచ్చి ఉండొచ్చు కదా, క్వైట్ పాసిబుల్ కదా. ఆరోపణలు కదా అప్పుడు ఆయన చంద్రబాబు గారు చేసింది ఏంటంటే స్పైయింగ్ చేస్తున్నాడు అనేది. అండ్ వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళతో పాటు వచ్చి హడావిడి చేయడానికి వచ్చిన ఆయన మళ్ళీ అక్కడ కూడా అతను కూడా షేక్ దాసర్ కూడా ఎమ్మెల్యే మనుషులకి అనుబంధంగా పనిచేసేట. ఇక్కడ కార్యకర్త అనేవాడు రాయుడు అనే వ్యక్తి సామాన్యుడు సార్, కటికి పేద కుటుంబంలో ఉన్నవాడు. ఇవాళ రోజు నా డబ్బులు ఇస్తే వాళ్ళ చెల్లెళ్ళు ఇట్లా మాట్లాడరు కదా. మర్చిపోయి ఆ చెల్లెలు ఏం మాట్లాడింది కూడా చూద్దాం ఒకసారి. కాదండి చూద్దాం అసలు ఒకసారి మీరు అంటే ఆవిడ మాట్లాడింది కూడా చూద్దాం. మాకు ఏమి చెప్పని లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు. అప్పటికి లాస్ట్ కి 21వ తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినాం అన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు, ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం మేము. జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకొని ఉన్నాం. ఆ పార్టీ తరఫున మాకు న్యాయంగా జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా మాకు ఏమీ చెప్పని లేదు వాడిని. ఆవిడ అనేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎంత కటిక పేదవాళ్ళైనా వాళ్ళేం డబ్బుకు లొంగట్ల. అక్కడ చాలా స్పష్టంగా ఉంది, మాకు న్యాయం జరగాలి, మేము జనసేనని నమ్ముకొని ఉన్నాం. జనసేన ఇప్పుడు ఈ వినూత గారిని బహిష్కరించేసి చేతులు దులుపుకుంది జనసేన. మరి విక్టిమ్స్కి ఉంటుంది కదా సార్. ఇప్పుడు కేసు అనేది ఇప్పుడు నడుస్తుంది కాబట్టి మేము టచ్ చేయట్లేదు సార్. ఖచ్చితంగా అయితే మేము వెళ్ళి కలుస్తాం సార్. ఎందుకంటే అతను క్రియాశీలక సభ్యుడు పార్టీకి సంబంధించి. అట్లాంటి కార్యకర్త పక్షాన పార్టీ మేము ఎందుకు నిలబడం. కాకపోతే కొంచెం టైం, ఇప్పుడు అది విచారణలో ఉంది కాబట్టి మేము ఆగాము. ఇప్పుడు అదే అంటున్నారు కదా, పార్టీలో కూడా ఈ వినుత గారి విషయంలో కూడా మీకు తెలిసిందనేది మీరు మీడియాలను అయితే కోకొల్లలుగా చెప్తున్నారు. మీరు ఆ విషయాలు మీరు పట్టించుకోవద్దు. మనకు అక్కడ విక్టిమ్ ఏంటి, అక్కడ ఏం జరిగింది, పోలీసు విచారణలో ఏమొచ్చింది ఏంటండి. చెన్నైలో ఇంగ్లీష్ పత్రికలు 8 ప్రధాన ఇంగ్లీష్ పత్రికలు ప్రధాన నేను అంటుంది అదే సార్. వాళ్ళే ఊసిపోక రాయరు కదండి, అది అందరూ ఒకటే రకంగా రాయి కదా సార్. ఇవాళ రోజున వాళ్ళు పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. చెన్నైలో విషయం పక్కన పెడితే ఇక్కడ ఏపీలో చూసుకుంటా ఉండంటే ఎంత ప్రచారం చేస్తున్నారు. సొంత అక్కలాగా ఉంటుందనే విషయం నాకు తెలుసు, ఆ మనిషి తెలుసు కాబట్టి. కానీ ఇవాళ రోజున కొన్ని మీడియాల్లో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎంత నీచంగా రాస్తున్నారు. అట్లా రాయడం ఎంతవరకు కరెక్టు. వాళ్ళు చూసింది లేదు అక్కడ. సొంత అక్కలాగా ఇది రాఖీ కట్టించుకున్న మనిషి వాళ్ళ రోజున అక్కడ ఏం జరిగింది, సీక్రెట్ కెమెరాలు పెట్టి మొత్తం చేశారని అంటున్నారు. దాని ప్రకారంగా చేశారనుకోవాలి. ఒకవేళ దాని ప్రకారంగా చనిపోయిన వ్యక్తికి కూడా ఏంటంటే గొంతు నులిమి చంపినట్టుగా అదేంటిది స్టేన్లీ మెడికల్ కాలేజ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా తెలిసింది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు విచారణలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మొత్తం బహిర్గతం అయిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పేసి అని అంటున్నా. మీ దగ్గర డేటా ఉంటుంది, నా దగ్గర డేటా ఉంటుంది సార్. బట్ ఏంటంటే ఫస్టే మనం మాట్లాడిపోయి మనం అబాస్పాలు అయిపోయి మనం తప్పు తెలియకూడదని చెప్పేసి నేను అంటున్నాను. సో
ఇక్కడ పార్టీ విధానాల ప్రకారంగా నాయకుడు కాదు ముఖ్యం, కార్యకర్త ముఖ్యం. కార్యకర్తకి ఈ అండగం ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇవాళ రోజున ఎంత చర్చ జరుగుతుందంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దగ్గర ఏంటంటే ఈ సస్పెండ్లో ఒకటి నడుస్తున్నాయి, ఈ హత్య రాజకీయాలు ఏంటి అని చెప్పేసి కొంచెం ఈ మధ్య మీరేం సఫకేషన్ ఫీల్ కావట్లేదు ఏంటి? 10 ఏళ్ల పార్టీలో బాల్యంలోనే ఈ అవస్థలు ఏంటి, ఈ దురవస్థలు ఏంటి అనుకోవట్లేదు మీరు? సార్ ఒకటి చెప్తున్నా సార్, 40 ఏళ్ల పార్టీ అంటే రాటుదేలు ఉంటారు, ముదురులు ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి మామూలే. మీరు చిన్న టెండర్ ఏజ్ కదా ఇంకా జనసేనది. ఇప్పుడే ఇన్ని అవలక్షణాలు వచ్చేస్తున్నాయంటే రేపొద్దున ఎలా ఉండబోతున్నారు అందుకనే అని జనం అడుగుతున్నారు. అని జనం అడుగుతున్నారు కదా సార్. ఒక మాట చెప్తున్నా సార్, పార్టీ విధి విధానాలు అనేది ఒకటి ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి సార్. ఇవాళ రోజున మీరు సస్పెండ్లు పర్వం అన్నారు, ఎవరిని తీసామని చెప్పేసి ఒకసారి మీరు ఊహించుకోండి. రామారావు గారు చూడండి, మరి రామారావు గారు ఏంటి ఒకే కులం వాళ్ళకి ఎంతమందికి ఇస్తారని అడిగాడు. నేరం అది అడిగితే? ఎవరిది? మీరు జనాల్ని ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎవరు అడగకూడదు. మిమ్మల్ని రామారావు గారిది ఆల్రెడీ శివశంకర్ గారికి అప్పచెప్పారండి బాధ్యత. అవునులే, ఆయన అడ్రస్ చేస్తున్నారు. ఓకే, ఆయన ఆల్రెడీ మాట్లాడారు. రీజనబుల్ లీడర్ ఆయన రామారావు గారు. ఏమీ నోరు పారేసుకునే వ్యక్తి కాదు ఆయన. రామారావు గారు ఏదో ఆవేదన, ఒక అప్రెస్డ్ సెక్షన్ నుంచి వచ్చాడు ఆయన, ఏదో ఆవేదన చెప్పుకుంటే సస్పెండ్ చేస్తానంటే క్రమశిక్షణా సంఘం ఏంటంటే సస్పెండ్ అనేది ఏంటంటే మీరు ఇంతకు ముంచి మళ్ళీ ఇంకా మాట్లాడడం ఎట్లాగా అర్థం కావట్లేదు సార్ మీకు. సస్పెండ్ అనేది అక్కడ కాదు, పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాం, తుది విచారణ వరకు మీరు ఆగండి, ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దు. ఏందండి మీరేమన్నా జడ్జి పెద్ద హైకోర్టా? మీరు విచారణలు చేయటం మళ్ళీ తుది విచారణ ఆయన చేసిన క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది సార్. ఆ లైన్ ఎట్లా దాటుతాం సార్ పార్టీలో? ఆయన ఏం అడిగాడు? ఆయన అడిగింది మీకేమి నాకు అర్థమైంది సార్. ఏంటంటే నామినేటెడ్ పోస్ట్ మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారండి? 88% అప్రెస్డ్, తాడిత, పీడిత, విస్మృత, విసర్జిత సామాజిక వర్గాలకి ప్రతినిధులుగా మేము ఉండబోతున్నాం అని చెప్పి అదే వర్గాల నుంచి ప్రతినిధి మిమ్మల్ని అడిగితే మీరు సస్పెండ్ చేస్తానంటే ఎట్లా? అవును సార్, పార్టీ లైన్ చెప్పాలి కదా సార్. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఆయన చెప్పి అలసిపోయి ఉంటాడు, అందుకని అలా వచ్చి ఉంటాడు ఓపెన్గా. లేదు సార్, అట్లా జరగదు. ఎందుకంటే రోడ్డు ఎక్కుతాం అంటే చెప్పా చేయకుండా రోడ్డు ఎక్కుతాం అంటే పార్టీ తీసుకునేది ఎట్లా అంటే జనాలకు ఎలాంటి ఇంప్రెషన్ వచ్చిందంటే జనసేన ఈజ్ ఆల్సో లైక్ అదర్ ఫ్యూడల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎలా ఉన్నా వీళ్ళు కూడా అంతే. వీళ్ళు మన రిప్రజెంటేటివ్స్, మన 88% తాడిత, పీడిత, విస్మృత, విసర్జిత సామాజిక వర్గాలకి ఏకైక ప్రతినిధి జనసేన అనుకుంటే మీరు కూడా యూఆర్ నోవే డిఫరెంట్ ఏంటి అని జనం అడుగుతున్నారు. సార్ ఇక్కడ ఫస్ట్ ఆలోచించేది పార్టీ విధి విధానాలు, పార్టీ సిద్ధాంతాలు, వాటి ప్రకారంగానే నడవాలి. మేమేదో ఇవాళ రోజున కళ్యాణ్ గారితో ఫోటోలు దిగాం కదా, పార్టీ అధ్యక్షులు మాకు దగ్గర అని చెప్పేసి ఇవాళ రోజున చిల్లర యాదవులు కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు బయట. మేము వాటి గురించి మేము పట్టించుకోం. ఇవాళ రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన తీసుకున్న శాఖల ప్రకారంగా పెద్ద మనిషి కొంచెం ఎమ్మెల్యే ఆయన ఎవరో టీవీ రామారావు గారు, ఆయన విషయంలో మీరు మాట్లాడారు. నేనేం చెప్పాను, నేను దానికి తగ్గట్టుగా క్రమశిక్షణ కమిటీ దాని ప్రకారంగా శివశంకర్ గారిని వేశారండి, దాని ఆయన మళ్ళీ తీసుకునే ఆలోచన అయితే ఉందండి అని చెప్పేసి అని అన్నాం కదా. కానీ దానికి ముందు జరిగిన పరిహారాలండి, కిరణ్ రాయల్ గారు వస్తున్నారు ఇప్పుడు వరకు పార్టీలోకి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు? జనసేన ప్రతినిధిగా అని చెప్పుకుని మాట్లాడుతున్నాడు ఆయన. కిరణ్ రాయల్ గారు పార్టీలో యాక్టివ్గా ఉన్నారా? మీకు తెలియాలి, ఎందుకంటే ఆయన బయటకు వచ్చేస్తే మాట్లాడుతున్నాడు. సార్ ఒకటి చెప్తున్నా సార్, పార్టీ నిర్ణయం అనేది చాలా గట్టిగా ఉంటుంది సార్. ఆ గట్టిదనం ఎట్లా ఉంటుందంటే తప్పు చేసిన వాడిని తప్పు చేస్తే ఆ గేట్ దగ్గరే నిలబెట్టే స్థాయికి ఉంటుంది. అంతేగాని మళ్ళీ నువ్వు తప్పు చేయలేదు కదా, నువ్వు చేతులు దులుపుకున్నావు కదా, మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వంటే కనుక అక్కడ కాని పని. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ విధి విధానాల ప్రకారంగా ఎవరో వ్యతిరేకంగా వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే పార్టీ కోసమే ఫస్ట్ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఒకటే చెప్పారు, మీ మీద ఎటువంటి అవినీతి మచ్చలేనంత వరకే, అది ఎంతవరకైనా కానీ మీరు ఒక్కసారి కనుక మీరు తప్పు చేసినట్టు తెలిస్తే కనుక నేనైతే ఉపేక్షించేది లేదు. రైట్. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు వినూత్ గారికి టైం కూడా పూర్తిగా వస్తుంది. చెప్పండి. సరే, రిమాండ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ వాళ్ళు ఏదో బెయిల్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళకుండే న్యాయపరంగా వాళ్ళకుండే వెసులుబాట్లు చట్టపరంగా అవన్నీ యూజ్ చేసుకుని బెయిల్ మీద వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తానంది ఆవిడ చెప్పింది. ఇప్పుడు ఈ రిఫ్ట్ వైడన్ కాకుండా, సరే మీ స్థాయిలో మీరు ఎలాగో మాట్లాడుకోవట్లా, కనీసం పై స్థాయిలో అయినా మాట్లాడుకుంటారా దీని విషయంలో? ఇప్పుడు ఎమ్మెల్యేకి ఆవిడకి అక్కడ తగాదం ఉంది. మెయిన్ అసలు పొలిటికల్ రైవలరీ, అదేం వ్యక్తిగత శత్రుత్వం కాదు, పొలిటికల్ రైవలరీలో చివరికి ఆవిడ కాళహస్తి బోర్డు చైర్మన్, అదే కాళహస్తి దేవస్థానం బోర్డు చైర్మన్ ఉద్యోగం కూడా రాకుండా ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డారని చెప్పేసి మీ నాయకులు, మీ కార్యకర్తలే అంటున్నారు. ఏది ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్యే కాలేదు, ఆవిడ 15-20 కోట్లు ఖర్చు పెట్టుకుంది, అవన్నీ బయట చెప్పరు కదా. ఖర్చు పెట్టిన మాట వాస్తవమే, మొదటిసారి పెట్టింది. ఇప్పుడు మొన్న చివరికి ఏదో ఇన్సూరెన్స్ వచ్చి ఒక 5 కోట్లు, అది మీకు తెలియదు అన్నారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. అది పక్కన పెట్టండి. ఫైనాన్షియల్
ఆ బోర్డు చైర్మన్ రాకుండా కూడా అడ్డుపడటం అంత అవసరం ఏంటి? ఎవరు అడ్డం పడ్డారండి? తెలుగుదేశం వాళ్ళు అని వాళ్ళ అభియోగం. సార్ కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, కొన్ని హాస్యంగా కొంచెం నవ్వాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. వినుత గారికి పదవి వచ్చేది, నామినేటెడ్ పోస్టే వచ్చేది, ఆవిడది పరిశీలనలో ఉంది. కానీ ఏంటంటే నాకు రాలేదు అనుకుంటే కాదు. ఇవాళ రోజున చూసుకుంటే 1 month బ్యాక్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మా హరిప్రసాద్ గారికి మొన్న వచ్చింది హస్తకళలకు సంబంధించి. కొంచెం వెయిట్ చేయాలి సార్. అంటే మీకోసం కొన్ని ఐడెంటిఫై చేసి పెట్టాలండి, అవే వస్తున్నాయి మీకు తెలుస్తుంది ఏది పొజిషన్స్. అదే అండి, మీరు అక్కడ ఏంటంటే కొన్ని ఆలోచించాలి. జిల్లా అధ్యక్షుడికే కూటమి పాలన వచ్చిన తర్వాత సంవత్సరానికి వచ్చింది. కొంచెం ఈవిడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా అయ్యేది. ఇట్లాంటివన్నీ చేసుకొని తొందరపాటు నిర్ణయాలు చేసేసుకొని ఏదో మనం ఏం చేసినా కానీ కరెక్ట్ అనుకుంటే కనుక ఇట్లాంటి పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కటకటాలు లెక్క పెడుతున్నారు. ఏమైంది? అపంశుభం తెలియని మా కార్యకర్త ప్రాణం లేకుండా అయిపోయింది. ఇవాళ రోజున దానికి ఎవరు బాధ్యులు అవుతారు? చెన్నై పోలీసులు ఫైనల్గా చెప్తున్నా ఇంకొక యాంగిల్లో కూడా చేస్తున్నారు. ఆ చనిపోయిన రాయుడు వీళ్ళు కొట్టిన దెబ్బల వల్ల కాకుండా ఇంకొక 6వ వ్యక్తి కూడా ఎంటర్ అయ్యాడు చిట్ట నేషన్లో సీన్లోకి. ఆ 6వ వ్యక్తి ఎవరనే దాని మీద ఇప్పుడు పరిశోధన చేస్తున్నారు. బహుశా అవి కూడా నిజాలు, ఎలాగో ఇక్కడ కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు కాబట్టి అక్కడ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైతే అసలు కేసే బయటకు వచ్చి ఉండేది కాదు, బాడీ కూడా దొరికి లేకుండా అయితే బాడీ కూడా దొరికి ఉండేది కాదు. అంటే అది మీ ఆలోచన సార్. ఇప్పుడు జరుగుతుంది అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేసు బయటకు వచ్చేది కాదని మీరు అనుకుంటున్నారు, కానీ బయటికి వెళ్ళటం వల్ల వచ్చింది ఇది బయటికి. కాకపోతే ప్రభుత్వం ఇక్కడ మాది ఉంది కాబట్టి అదేదో మా పార్టీలో వ్యక్తులు దాన్ని ఏదో ముగిచ్చేద్దాం, కేసు లేకుండా చేద్దాం అనుకుంటే ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడైనా కానీ బాడీ బయటికి దొరకదని లేదు, అన్ఐడెంటిఫైడ్ బాడీగా దొరికిండేదేమో అది. అంటే సార్ ఎక్కడైనా క్లూ ఒకటి ఉంటుంది సార్. అంత ప్రాణానికి ప్రాణంగా పార్టీని ప్రేమించాడు కాబట్టి ఇవాళ రోజున అదే పచ్చబొట్టు ఇవాళ రోజున పట్టించింది, అదే వినుతాకనే ఇవాళ రోజున పట్టించింది. మీరు అక్కడ గ్రహించాలి. కానీ ఏదో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే కనుమరుగైపోయేది కేసు, తమిళనాడులో ఉంది కాబట్టి ఇంకా చాలా మంది మీ కార్యకర్తలే రాస్తున్నారు. ఇప్పుడు నేను అంటాం కాదు, అది సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే రాస్తున్నారు. సార్ సోషల్ మీడియా సంగతి పక్కన పెట్టేసేయండి సార్. ఎందుకు పక్కన పెట్టి మీకు అనుకూలంగా ఉంటే మాకు కాదు, సోషల్ మీడియా అనేది ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకోవాలి. అర్థమైందండి? సో వాళ్ళ అభిప్రాయాలు మీరు పరిగణలోకి తీసుకోరు. చెప్తున్నా కదా, పార్టీ విధి విధానాలు దాని ప్రకారంగా తీసుకోండి. వాళ్ళు ఎలాగో రిమాండ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వస్తున్నారు కాబట్టి అప్పుడు అన్ని విచారణ జరిగిన తర్వాత చూద్దామండి. సో ఫర్దర్గా మరిన్ని కొత్త అంశాలు తెర మీదకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు లక్ష్మీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.